అండి ఇంకొద్దు, మన ఫార్మాలిటీస్ అయిపోయినాయి. ఆడియన్స్ నో అబౌట్ యు. సారీ. వి విల్ క్యారీ ఆన్ Yeah. విత్ అవర్ రెగ్యులర్ బాండ్. ఓకేనా? సో ఇప్పుడు మనం చేస్తున్నాం పీనట్ బటర్ బనానా టోస్ట్. సో ఏంటి స్పెషాలిటీ దీంట్లో? ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే వీఆర్ యాడింగ్ మిల్క్ ఇన్ దట్. సో ద బ్రెడ్ విల్ బి వెరీ టేస్టీ ఇఫ్ యూ యాడ్ మిల్క్. తయారు చేసేద్దాం దీన్ని, బట్ దానికన్నా ముందు వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్. Yes. సో అవి చెప్పండి, ఏమేం కావాలి పదార్థాలు? సో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే బ్రెడ్ కావాలి, బనానా కావాలి, మిల్క్ కావాలి, పీనట్ బటర్ కావాలి, అండ్ హనీ అండ్ బటర్. దట్స్ అమేజింగ్. సో సండే మనం స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు, ఓకేనా? సో సండే అసలు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు వంటలు చేయడం? నేను 2010లో యాక్చువల్లీ వంట స్టార్ట్ చేశాను, కానీ దానికంటే ముందు నేను 6th క్లాస్ ఆర్ 7th క్లాస్లో అనుకుంటా. 6th క్లాస్ 6th క్లాస్ Like 7th క్లాస్లో నేను యాక్చువల్లీ చిన్నప్పుడు ఏం తినేవాడిని కాదు. ఓకే సో ఓన్లీ ఎగ్ బుర్జీతో తినేవాడిని నేను, రైస్. ఓకే సో నాకు ప్రతిసారి ఎగ్ బుర్జీ చేయాలంటే ఇంట్లో వాళ్ళు కొంచెం వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు లేచి నా కోసం ఎగ్ బుర్జీ చేయాలంటే ఉన్నది తిను అని చెప్పేవాళ్ళు కొన్నిసార్లు. అప్పుడు నేను అలిగి నేనంతకు నేనే వెళ్ళి అనియన్స్ కోసం స్టార్ట్ చేసి ఎగ్ బుర్జీ చేసుకున్నా. దట్స్ మై ఫస్ట్ డిష్. అండ్ దాని తర్వాత 2010లో ఐ మూవ్ టు హైదరాబాద్ ఫర్ మై స్టడీస్. దాని తర్వాత ఏమైందంటే హ్యాడ్ టు కుక్ బికాస్ నో మై పేరెంట్స్ ఆర్ నాట్ దేర్. సో అప్పుడు కుకింగ్ అలవాటు అయిపోయింది. అంటే యాక్చువల్లీ మనం చాలా తక్కువ చూస్తాం, అంటే 6th క్లాస్ లో. ఓ మై గాడ్, ఐ ఆల్సో డెంట్ స్టార్ట్ కుకింగ్ ఇన్ 6th క్లాస్. దట్స్ గ్రేట్ మ్యాన్, దట్స్ రియలీ గ్రేట్. యా, ఐ వాస్ వెరీ స్మాల్ దట్ టైమ్. కింద నాకు టేబుల్ కూడా అందకోకుంటే 5th క్లాస్లో యాక్చువల్లీ 5th క్లాస్లో నాకు టేబుల్ కూడా అందుకుంటే స్టూల్ వేసుకొని దానిపైన నిల్చొని మరీ కుకింగ్ చేశాను, ఎందుకంటే నాకేం కనిపించట్లేదు పైన. ఇదో బ్యాక్ స్టోరీ వంట స్టార్టింగ్ కి. వావ్, దట్స్ హౌ మచ్ యు లవ్ ఎగ్ బుర్జీ. yes, దట్స్ అమేజింగ్. చపాతీ ఎగ్ బుర్జీ ఇస్ మై బెస్ట్ కాంబినేషన్. చపాతీ ఎగ్ బుర్జీ ఇప్పటికి ఎన్ని వందల సార్లు తినావు నేనే చూసాను నా కళ్ళతో. నీకు కూడా తినిపించాను. యా ఎగ్జాక్ట్లీ, ఐ లవ్ ఎగ్ బుర్జీ డెఫినెట్ గా. సో గుడ్ బ్యాక్ స్టోరీ. సో విల్ గో విత్ ద రెసిపీ నౌ. సో ఐ థింక్ ద పాన్ ఇస్ హీటెడ్ ఎనఫ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఈ రెసిపీ? సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో మనం బటర్ యాడ్ చేయాలి. ఇందులో బటర్ యాడ్ చేసి వీ హ్యావ్ టు టోస్ట్ ద బ్రెడ్. అండ్ అప్పుడప్పుడు వంటలు స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని రెసిపీస్ వచ్చు మీకు, లైక్ అంటే వెజ్ ఆర్ నాన్ వెజ్ వెరైటీస్? సో వాట్ ఆల్ డూ యూ కుక్? ఐ ఫీల్ ఇండియన్ అన్నీ ఒకే ఫార్మాట్ లో ఉంటాయి అనిపిస్తుంది. వంటలు అటు ఇటు తేడా ఉంటుంది. సో ఏమైతుందంటే మొత్తం అంతా ఇన్ని వంటలు వచ్చు అని కాదు, కానీ ఏదైనా ఒక వీడియో చూసేస్తే వెంటనే చేయగలుగుతాను. ఐ హ్యావ్ దట్ టాలెంట్ ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో. దట్స్ నైస్. సో మీకు కాబోయే వైఫ్ ఆర్ కాబోయే గర్ల్ ఫ్రెండ్ ఇస్ వెరీ లక్కీ ఇన్ దట్ అని ఆస్పెక్ట్. చెప్పారు చాలా మంది, బట్ దెన్ ఐఎమ్ స్టిల్ సింగిల్. సో యా, సింగిల్, రెడీ టు మింగిల్. of course, that for sure, but yeah, I'm not finding the right partner, I feel, or maybe I am the red flag. సో బట్ యా, అబ్బాయిలు ఇలా వంట చేస్తుంటే ఇట్స్ వెరీ గుడ్ టు లుక్ ఎట్ యాక్చువల్గా, అండ్ ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ ఆల్సో. అంటే స్పెషల్గా మా షోలో నేను కూడా ఇప్పటి వరకు అంటే దెర్ బిన్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్ హియర్. సో వాళ్ళందరితో కూడా నాకు కాన్వర్సేషన్స్ అయ్యేవి. సో ఇప్పుడు అబ్బాయిలు వస్తుంటే నాకు కూడా కొత్త పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. సో లైక్ యూ సైడ్ 5th క్లాస్లో వెన్ యూ ట్రై టు మేక్ ఎగ్ బుర్జీ, అది కూడా స్టూల్ వేసుకొని, ఇట్స్ లైక్ సో హిలేరియస్ మ్యాన్. లైక్ సో వాట్ యూ థింక్ అబౌట్ మెన్ కుకింగ్ ఇన్ జనరల్? వాట్ యూ థింక్ అబౌట్, ఓకే అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎట్లుంటుంది అంటే సొసైటీలో, ఓకే అంటే ఏదైనా సరే కిచెన్కి ఓన్లీ అమ్మాయిలే లిమిటెడ్ ఆర్ ఎల్స్ యూనో వైఫ్స్ కుక్ చేస్తారు. బట్ వాట్ యూ థింక్ అబౌట్ హస్బెండ్స్ ఆర్ ఇంట్లో ఉన్న మగవాళ్ళు హెల్పింగ్ ఆర్ కుకింగ్? సో అలా ఏం లేదండి, ఇట్స్ ఒక స్టీరియోటైపికల్ థింకింగ్. మనకి చిన్నప్పటి నుండి మనం అలవాటు చేసుకున్న పద్ధతులు కానీ ఇవన్నీ చాలా వరకు ఈ మధ్య చాలామంది అబ్బాయిలు కూడా అవన్నీ బ్రేక్ చేసి వంట ఇంటికి వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడే వచ్చాను. బట్ దెన్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు కుక్ యువర్ ఓన్ ఫుడ్ అండ్ టేస్ట్ ఇట్ అండ్ దెన్ ఫీడ్ అదర్స్ ఇఫ్ యు ఆర్ లైక్ హ్యావ్ మోర్ ఫుడ్ ఫర్ యూ. అబ్సల్యూట్లీ. సో దట్ ఈజ్ ఆల్వేస్ దేర్ అండి. ఎందుకంటే మనకి అమ్మాయిలే కుక్ చేయాలి, అబ్బాయిలు చేయకూడదు, అబ్బాయిలు వెళ్ళి, అది కాలం మారిపోయిందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే సో ఇప్పుడు ఇది టోస్ట్ అయ్యేలోపు మనము బనానా కొంచెం కట్ చేద్దామండి. షూర్ అండి, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మీన్వైల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెల్ప్. నాలంటి వాళ్ళు అయితే 2 తింటారు.
అదే ఎంత స్టఫింగ్ పాసిబుల్ అయితే, ఎన్ని బనానా స్లైసెస్ పాసిబుల్ అయితే నేను అన్ని స్టఫ్ చేసుకుని తింటా హ్యాపీగా. ఇలా చిన్న చిన్న స్లైసెస్ చేసుకోండి. ఓకే, ప్రాబ్లీ యూ మైట్ రిక్వైర్ ఒక 8 to 10 స్లైసెస్. బనానా ఏముంది ఎక్కువ యాడ్ చేసిన, ఇట్స్ ఓకే. టోస్ట్ అయితే బ్రెడ్ టోస్ట్ రెడీగా ఉంది మనకి. సో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? నెక్స్ట్ పీనట్ బటర్ అప్లై చేయాలి. సో డూ యూ లైక్ పీనట్ బటర్? యా ఐ డూ. యాక్చువల్గా ఇది జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ఎవరైనా మనం జిమ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం రికవరీకి బెస్ట్ అనుకుంటా ఇది. yes of course, peanut butter full of మంచి ప్రోటీన్, బనానా నుంచి ఎనర్జీ వస్తుంది ఇన్స్టెంట్ గా, and you feel so good after eating this mentally. కరెక్ట్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది కిడ్స్ కి కూడా బాగా నచ్చుతుంది రెసిపీ. of course Kids అంటే will I love never made a kid eat this, but చాలా very simple dish. Kids will love this for sure. I am guessing. సో మీ ఇంట్లో అందరు అమేజ్ అవుతుంటారు ఒక్కొక్కసారి, అరే శాండీ ఇంత బాగా వంటలు చేస్తున్నాడు ఏంది, మాకన్నా బాగా వంటలు చేస్తున్నాడు ఏంది అని సర్ప్రైజ్ అవుతుంటారేమో కదా ఎప్పుడైనా? ఇంట్లో అప్పుడప్పుడు మా మమ్మీకి కామెంట్స్ వస్తుంటాయి అనమాట నేను కుక్ చేసిన తర్వాత. మా డాడీ చెప్తుంటాడు, చూడు ఎంత బాగా చేశాడు, నువ్వు ఒకసారి చేయి ఇట్లా అని. మా మమ్మీ అప్పుడు అంటూ ఉంటది అనమాట, ఒక సామెత అంటుంటది, ఏంటది? గుడ్డు వచ్చి తల్లిని ఎక్కిరించిందంట అనేసి. ఓ ఓకే ఓకే, అంటే బేబీస్ ఓన్లీ ఇన్సల్టింగ్ మదర్. నైస్ నైస్. సో అయితే మీ మమ్మీ కన్నా బాగా చేస్తారు అనమాట శాండీ? లేదు, మై మామ్ ఇస్ అమేజింగ్ కుక్. నేను కొన్ని చేస్తాను, కొన్ని మై మామ్ మేక్స్ అమేజింగ్ ఫుడ్. ఆఫ్ కోర్స్ అందరూ అమ్మలు అంతే ప్రపంచంలో. మనం ఎంత బాగా చేస్తున్నాం అనుకున్నా డెఫినెట్ గా అవర్ మదర్స్ ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫర్ షూర్. పీనట్ అప్లై చేస్తామండి. సో ఇప్పుడు వి స్ప్రెడ్ ద పీనట్ బటర్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి శాండీ దీంట్లో? నెక్స్ట్ వచ్చేసి బనానా యాడ్ చేయాలి దీనికి. సో ఒక్కొక్క బనానా దీనికి పైన స్లైసెస్ పైన పెట్టేసుకొని నైస్. అప్పుడే యమ్మీ యమ్మీ ఫీల్స్ వచ్చేస్తున్నాయి నాకు ఆల్రెడీ. యమ్ 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 బనానా అండ్ పీనట్ బటర్. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శాండ్విచెస్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇట్ ఇస్ వెరీ ఈజీ టు మేక్. మనకు అంత టైం లేదు అన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ అసలు ఇది. ఎందుకంటే బనానాస్ రోజు ఉంటాయి ఇంట్లో, బ్రెడ్ ఉంటుంది, అంటే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. ఓకే, సో విల్ ప్లేస్ ఇట్ బ్యాక్ ఆన్ ద ప్యాన్ అండి. ఓకే, అండ్ దెన్ విల్ యాడ్ సమ్ మిల్క్ టు ఇట్. ఓకే. సో ఇదే మెయిన్ ట్విస్ట్ అన్నమాట దీంట్లో. ఎస్, మిల్క్ యాడ్ చేయడం. ఎందుకంటే ఈడి వరకు ఎవరైనా చేయగలుగుతారు, అండ్ ఇది కూడా చేయగలుగుతారులేండి, బట్ ఇది యాడ్ చేయలేరు ఎవరు. అంటే మిల్క్ యాడ్ చేయాలని ఐడియా రాదు. సో మిల్క్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. మిల్క్ యాడ్ చేసేసి మిల్క్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఎస్ మిల్క్ యాడ్ చేసి ఏం చేయాలంటే మనకి స్లోగా సిమ్ లో పెట్టేసి ఇది బ్రెడ్ అబ్జర్వ్ చేసుకునేలాగా మనం చేయాలన్నమాట. సో కొంచెం చేసిన తర్వాత పైన కూడా కొంచెం మిల్క్ వేసేసి యూ విల్ హ్యావ్ టు స్లో కుక్ దిస్. సో ద మిల్క్ విల్ గెట్ మ్యారినేటెడ్. దాని తర్వాత మంచిగా టోస్ట్ అవుతుంది ఇంకా మళ్ళీ. సో వెయిట్ చేయాలి మనం ప్రాపర్గా. ఎస్ వెయిట్ చేయాలి. సో పీనట్ బటర్ బనానా టోస్ట్ రెడీ అయిపోతుందండి. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే అన్ని యమ్మీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ పైగా మనం దీనికి మిల్క్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టేస్టీ. కాకపోతే మనం స్లో కుక్ చేసినాం అండ్ సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నాం, బికాస్ మిల్క్ అంతా కూడా ఆ బ్రెడ్కి బాగా అబ్జర్వ్ అయ్యేది, మంచిగా టోస్ట్ అవ్వాలి కాబట్టి. సో బోత్ సైడ్స్ మనం ఫ్లిప్ చేసి బోత్ సైడ్స్ రోస్ట్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసేటప్పుడు చూద్దామండి. సో రెడీ అయిపోయిందండి పీనట్ బటర్ బనానా టోస్ట్. టేస్ట్ చేస్తారా? ఐఎమ్ ఆల్సో వెరీ రెడీ టు టేస్ట్ ఇట్. సో చూస్తున్నారు కదండి, పీనట్ బటర్ బనానా టోస్ట్ రెడీ అయిపోయింది. పీనట్ బటర్ బనానా టోస్ట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పీనట్ బటర్, అరటిపండు, పాలు, బ్రెడ్, హనీ. పీనట్ బటర్ బనానా టోస్ట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బటర్ వేసి బ్రెడ్ ని టోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ బ్రెడ్ కి పీనట్ బటర్ అప్లై చేసి అరటిపండు ముక్కలు పెట్టి ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసి పాన్ పైన పెట్టి అన్ని వైపుల నుంచి కొద్దిగా పాలు పోసి చిన్నగా మగ్గించాలి. రెండు వైపులా బాగా రోస్ట్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పీనట్ బటర్ బనానా టోస్ట్ రెడీ.